రాష్ట్ర బీజేపీ నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. హైకమాండ్ పిలుపుతో రేపు ఢిల్లీ వెళ్లేందుకు అంతా రెడీ అవుతున్నారు. అధిష్టానంతో జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై కసరత్తు చేశారు కమలం నేతలు. హైదరాబాద్ లో భేటీ అయిన రాష్ట్ర కోర్ కమిటీ నేతలంతా హైకమాండ్ కు ఇవ్వాల్సిన వివరాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమంతోనే రాష్ట్రంలో బలపడాలని బీజేపీ ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు పార్టీ సుప్రీం అమిత్ షా. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్య నేతలతో రేపు ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో చాలా మంది సీనియర్ నేతలున్నా పార్టీకి మైలేజ్ రావటం లేదని భావిస్తున్నారు బీజేపీ జాతీయ నేతలు. నేతల పనితీరుపై స్పెషల్ ఫోకస్ చేసిన కేంద్ర కమిటీ సొంత టీంతో అబ్జర్వేషన్ చేయిస్తోంది. మొత్తంగా కేంద్ర పథకాల విషయంలో టీఆర్ఎస్ ను కార్నర్ చేయలేకపోతున్నారనే అసంతృప్తితో ఉన్నారు హైకమాండ్ పెద్దలు. రాష్ట్ర కమిటీ కూర్పుతో పాటు జిల్లా అధ్యక్షుల్ని నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమిత్ షా గారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను 8వ తేదీ నాడు ఢిల్లీకి ఆహ్వానించి అక్కడ తెలంగాణ భవిష్యత్ కార్యక్రమం విషయంలో కూడా వారు చర్చించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు. కోర్ కమిటీ పేరుతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర బీజేపీకి అసలు కోర్ కమిటీపైనే క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు కేవలం కోర్ కమిటీ మెంబర్లే ఢిల్లీకి రావాలని అమిత్ షా పిలవడంతో ఎవరు వెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. అయితే రాష్ట్రంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న 5గురు నేతలే ఢిల్లీ వెళతారని ప్రచారం జరుగుతోంది. జాతీయ నేతలు దత్తాత్రేయ, మురళీధర్రావు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు వెళుతున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్న కమలం నేతలు ఆ దిశగా పార్టీ నేతలకు ఇప్పటి నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు.